10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల వేళ పాలమూరుపై కన్నేసింది. మహబూబ్ నగర్ ఎంపీ సీట్ ఈసారి ఎలాగైనా హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. సీఎం రేవంత్ నేరుగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పాలమూరు జిల్లా అంటేనే హాట్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక మహబూబ్ నగర్ ఎంపీ స్థానం విషయానికి వస్తే దక్షిణ తెలంగాణలో పాగా వేయాలంటే ఇక్కడ గెలవాలన్న సెంటిమెంట్ దశాబ్దాలుగా ఉంది. అందుకే ప్రధాన పార్టీలు మహబూబ్ నగర్ లోక్సభ స్థానంపై ప్రత్యేక దృష్టి సారిస్తాయి. మొదటి నుంచి కాంగ్రెస్ కు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం కంచుకోటగా ఉంది. హస్తం పార్టీ ఇక్కడి నుంచి ఏకంగా 10 సార్లు గెలిచింది. బీఆర్ఎస్ 3 సార్లు, బీజేపీ 1 సారి, ఇతరులు 3 సార్లు గెలిచారు. రెడ్డి వెలమ సామాజిక వర్గాలదే ఇక్కడ హవా. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 శాసనసభ స్థానాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఈ ఎంపీ స్థానాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డి బరిలో దిగుతున్నారు. అభ్యర్థి ఎంపిక మొదలుకొని ప్రచారం వరకు సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించకముందే పార్టీ సంప్రదాయానికి భిన్నంగా రేవంత్ రెడ్డి ఇక్కడ అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డి పేరును ప్రకటించారు. అంతేకాదు స్వయంగా పలుమార్లు నియోజకవర్గంలో వంశీచంద్ర రెడ్డి తరపున ప్రచారం చేశారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చెర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్ నగర్ అసెంబ్లీ స్థానాలున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. ఆ ఎన్నికల్లో 4,11,402 ఓట్లు దక్కించుకోగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణకి 3,33,573 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డికి 1,93,631 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీఆర్ఎస్ 77,829 ఓట్ల మెజారిటీతో మహబూబ్ నగర్ ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ వైపు అంతగా గాలి వీచడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. మహబూబ్ నగర్ లో కూడా కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మన్నె శ్రీనివాస్ రెడ్డి సొంత అన్న కుమారుడు మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బే. అయితే ఎప్పటిలాగే గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాలను నమ్ముకుంటున్నారు మన్నె శ్రీనివాస్ రెడ్డి. బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ మరోసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీజేపీకి అంత బలం లేకపోయినా డీకే అరుణ సొంత ఇమేజ్ పైనే నమ్మకం పెట్టుకున్నారు. దీంతో పాటు మోదీ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని గెలిచి కాంగ్రెస్ పార్టీకి దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. చివరిసారిగా 2004లో కాంగ్రెస్ మహబూబ్ నగర్ లో విజయం సాధించింది. ఇప్పుడు నియోజకవర్గంలో బలంగా ఉండటం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. అటు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పావులు కదుపుతున్నారు. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ సైతం ప్రచార దూకుడు పెంచాయి. దాంతో మహబూబ్ నగర్ లో ఈసారి టఫ్ ఫైట్ తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.